ఇలా మోడీ గారు మన ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రంగా నిర్మించిన స్థలము, దీక్ష చేసిన స్థలము, ఇట్లా ఈ స్ఫూర్తి కేంద్రాలను అభివృద్ధి చేసి రాబోయే తరాలకు స్ఫూర్తి కేంద్రాలు మనకు అందించాలని ఉద్దేశంతోని మన మోడీ గారి ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేసిన విషయం అందరూ తెలిస్తే, ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏప్రిల్ 14 రోజు ఉదయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పూర్తి వారిగా నిర్వహించి సాయంత్రం జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మనం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాలనుకుంటాం. కాబట్టి అందరూ కూడా మనం ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఆఫీస్ బేరర్స్, జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు అలాంటి సమాచారం వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజా సంగ్రామ యాత్రకు భయం స్టార్ట్ అయింది. పోయినసారి ప్రజా సంగ్రామ యాత్ర తక్కువ వచ్చిన ఏం కాదనుకున్నాడు. ప్రజా సంగ్రామ యాత్రతో భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రారంభించిన తర్వాత ప్రారంభించడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుంది అనుకున్నాడు. ఆయన అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మీ అందరి సహకారంతో, కార్యకర్తల సహకారంతో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చరిత్ర సృష్టించడం ఎప్పుడు ఊహించలేదు. అనేక సంవత్సరాల కార్యకర్తలు ఎదురుస్తున్నారు భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మనం బహిరంగ సభ ఏర్పడని చెప్పి కదా. మన పాయసాబాద్ చూస్తుంటే మన అందరి నాయకుడు టైగర్ నరేంద్ర గారు, మన బాలరెడ్డి గారు, వారి ఈ భాగ్యనగరంలో హిందూ సమాజం యొక్క సంఘటన చేయడం కోసం, హిందూ సమాజం కూడా ఇబ్బందులు దృష్టించుకొని అనేక సందర్భాల్లో హిందూ సమాజానికి ఇబ్బందుల సందర్భంలో స్పందించి హిందూ సమాజానికి అండగా వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు అనుకున్నారు ఎట్టి మాత్రం భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మనం బహిరంగ సభ ఏర్పడేది. అందుకే అందరూ తెగించి వాళ్ళ సాహసోపేత నిర్మించుకుని భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ముఖ్యంగా యువకులు చేయాలి కాశ్యాప్ పట్టుకొని భారతీయ జనతా పార్టీ కమలం కూర్చోబట్టుకొని ఈ యాత్రలో పాల్గొన్న సందర్భం చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి ఈరోజు మన సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ అధికారులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎట్టి బస్సులో ప్రజా సంగ్రామ యాత్ర ఎదుర్కోవాలి. రైతుల ముసుగులో దాడులు చేయాలి. ఈ యాత్రను ముందుకు సాగలేదు. ముఖ్యమైన నాయకులు 40 కేసులు పెట్టాలి. నేను ఎప్పుడైతే రాష్ట్రంలో నువ్వు ఎన్ని దాడులు చేసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం, యువకుల కోసం, పేద ప్రజల కోసం, ఉద్యోగుల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి పనులు నిర్వహించి తీర్థం. నువ్వు దాడులు చేస్తే దాడులు చేసుకోవడం సిద్ధం, కానీ ప్రతి దాడులు మాత్రమే చెయ్యవు. నువ్వు రాళ్ల దాడి చేసినా రాళ్ల దెబ్బతినడానికి తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము, పేద ప్రజల కోసం ఇలా రాళ్ల దాడులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమైనారు. నువ్వు ఎన్ని దాడులు చేసినా ఎట్టి పనులు ప్రజా సంగ్రామ యాత్ర విజయం చేస్తాం. మేము మాత్రం తిరిగి దాడులు ఎట్టి పనులు చెయ్యము. చాలా సమయంతో ఉంటాం కూడా. 1 గంట పాటు రైతుల కోసం దీక్ష చేసే టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి గంట సేపు రైతుల కోసం దీక్షలు కూర్చునేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి. గంట సేపు దీక్ష, ఉదయం నుంచి సాయంత్రం దీక్ష, గంట సేపు దీక్ష చేయనాడు ఈ దేశాన్ని పాలించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ దేశంలో రాజకీయ సమీకరణాలు మార్చాడా, ఏదో పక్కపొల సృష్టిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గంట సేపు పక్కపొల సృష్టించిన వ్యక్తి దేశంలో రాజకీయ పక్కపొల సృష్టిస్తా చెప్పి దేశ ప్రజలు వంచిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మే స్థితిలో ఈ తెలంగాణ సమాజం లేదనే విషయాన్ని ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించలేదు. మరి ఎన్ని ఇబ్బందులు వస్తామో కూడా ఎట్టి పనులు ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం. మేము ప్రజల కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ప్రజల ఆలోచన తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. నీ మూర్ఖత్వ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉందని భరోసా కల్పించడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమం కలుస్తున్నది. అభివృద్ధి చేయాలని చెప్పి తపనతో తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నది. వాటిని డైవర్ట్ చేస్తున్నారు, పేర్లు మారుస్తున్నారు. కానీ వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరించడానికి, ప్రజలు కూడా చైతన్యం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మీరు ఉపయోగించుకోండి అని చెప్పి వారికి వివరించడానికి ఇలా ప్రజా సంగ్రామాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే దీనికి సహకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, మంచి దృష్టికోణంతో ఆలోచన రాష్ట్ర ప్రభుత్వము పేరు ప్రఖ్యాత కోసం పోయి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ఎత్తుకొని విజయవంతం కాబోతున్నది. ప్రజలందరూ ఈ ప్రజా సంగ్రామ యాత్ర కోసం ఎదురుస్తున్నారు.
కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నారని చెప్పి భావించి భయపడ్డ ముఖ్యమంత్రి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే రైతులను కానీ, యువకులను కానీ, పేద ప్రజలను కానీ, ఉద్యోగులను కానీ వీళ్ళందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టి నాన్ బిల్లు కేసుల ద్వారా, దాడుల ద్వారా ఒక భయానక వాతావరణం సృష్టించి ఆ నేరాన్ని తిరిగి భారతీయ జనతా పార్టీ మీద నెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఉదయం అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ముఖ్యంగా కేంద్రంలో మన ప్రియత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.